మరొక ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుండి రమేష్ గారు రాస్తూ ఉన్నారు. సూతకం ఉన్నవారు దాన ధర్మాలు చేస్తే దోషమా? సూతకం ఉన్నప్పుడు ఏది కూడా సంకల్పం చెప్పుకునేది వీలుండదు కదమ్మా. పూజాధికాలు చేయరు ఆ సమయంలో. ఎవరైతే సూతకంలో 2 సూతకాలు ఉన్నాయి, మొదటి సూతకం రెండో సూతకం. మొదటి సూతకం అంటే పిల్లలు పుట్టినప్పుడు వచ్చేటటువంటి జాతా శౌచము అంటారు, మనం పురుడు అంటూ ఉంటాం. రెండవది ఏమిటి అంటే ఎవరైనా చనిపోయినప్పుడు చేసేటటువంటిది, అప్పుడు పాటించేటటువంటి 10 రోజుల అశౌచాన్ని రెండవ అశౌచంగా చెప్తారు. అది మైలగా చెప్తాం. ఇది పురుడు అంటాం, అది మైలంటాం, 2 అశౌచాలే. ఈ సమయంలో ఎవరు చేయగలరు అంటే ఎవరైతే ఒక వ్యక్తి మరణించాడో ఆ మరణించినటువంటి వ్యక్తికి శ్రాద్ధ కర్మలు చేస్తున్నారో వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ పూజాధికాలు చేయరు, పూజలు చేయరు. ఇంట్లో వాళ్ళ ఇంట్లో దేవుడు ఉంటే ఇంకెవరి చేతన్నా వచ్చి దీపం పెట్టమంటారే తప్ప వీళ్ళు చేయరు కదా. అటువంటి సందర్భంలో సంకల్పం చెప్పుకుని దానం ఎలా చేస్తారు? అలాంటి దానం చేయరు. అలా కాకుండా ఇంటికి వచ్చినటువంటి బిచ్చగాడికి ఏమన్నా వేయటం కానీ, లేకపోతే ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళకి ఆదుకోవడానికి పెద్ద సంకల్పాలు, నీరు ధారపోయడాలు ఇలాంటివి లేకుండా చేసే దానాలు చేయవచ్చు, కానీ ఇవేమైనా ఉంటే చెయ్యరు. ఇది ఎంత లోకంలో వ్యాప్తి చెందిందంటే ఒకప్పుడు ఇంటి ముందుకు బిచ్చగాళ్ళు వస్తే కూడా మైల ఇల్లు వెయ్యరండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళకు ఒకటే లెక్క, ఆ ఇంట్లో పురుడు కానీ ఆ ఇంట్లో మైల కానీ ఉంటే ఇంటి ముందు ముగ్గు ఉండదు. ముగ్గులేని ఇంటి ముందుకు బిచ్చగాడు కూడా రాడు. రోజు వేసేటటువంటి భిక్షం కూడా వేయడానికి వాళ్ళు అప్పుడు ఇష్టపడరు అనేటటువంటిది లోకంలో వ్యాప్తి చెందింది. దీనికి కారణం ఏమిటంటే సంకల్ప సహితంగా వేయడానికి ఉండదు. ఆ పుచ్చుకున్న వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు పూర్వం? కృష్ణార్పణం అనేవాళ్ళు. మీరు నాకు ఇచ్చారు కానీ నాకు కాదు ఇచ్చింది, నా పేరుకు నేను భౌతికంగా కనపడుతున్నాను కానీ మీరు ఇచ్చింది సాక్షాత్తు కృష్ణుడికి చెందుతుంది అని వాళ్ళు మనం చెప్పాల్సిన మాట వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సరే, ఆ రకంగా చెప్పడానికి వీలు లేదే ఇప్పుడు. అందువల్ల ఇలా సంకల్పంతో చెప్పేటటువంటివి చేసే పద్ధతి లేనప్పుడు మిగిలినవి కూడా మానేసినటువంటి రోజులు వచ్చాయి. అందువల్ల బిచ్చం కూడా వేయనటువంటి పరిస్థితి. కానీ ఎవరికైనా అవసరం ఉంటే ప్రత్యేకంగా దానం అనేటటువంటిది మనకి మన లెక్కలో రావాలి అనే పిచ్చి కోరిక ఉంటే తప్ప, లేకపోతే ఎవరికన్నా అవసరం ఉన్నప్పుడు దానం చేయొచ్చమ్మా. కాకపోతే అప్పుడు మిగిలినటువంటి సంకల్పంతో చేయడానికి మాత్రం అవకాశం